మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభునామన ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. 85వ కీర్తన 9వ వచనం. దేశములో మహిమ ఆయన ఇచ్చే రక్షణ ఎవరికి సమీపముగా ఉన్నది. భక్తుడు మాట్లాడుతున్నాడు. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. దేవుడు ఇచ్చే రక్షణ, మనుషులు ఇచ్చే రక్షణ కాదు. ఆ రక్షణ ఎవరికి సమీపంగా ఉన్నదంటున్నాడు. దేశంలో మహిమ, మరి దేశంలో మహిమ ఉండాలంటే ఆయన ఇచ్చే రక్షణ కావాలి. ఆయన రక్షణ ఉన్నప్పుడు దేశం మహిమకరంగా ఉంటుంది. మరి అది ఇప్పుడు ఆయనకు భయపడేవారికి, ఎవరైతే ఆయనకు భయపడేవారుగా ఉంటారు, దేశంలో కానీ, కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ, దేవునికి ఎవరైతే భయపడేవారిగా ఉంటారో వారికి ఆయన ఇచ్చే రక్షణ సమీపంగా ఉన్నది. ఒకవేళ దేవునికి నువ్వు భయం లేకుండా, దేవుని భయపడకుండా ఉంటే నీకు రక్షణ సమీపంగా ఉండదు. నీ దేశానికి, నీ కుటుంబానికి మహిమ అనేది ఉండదు. దేవుని రక్షణ నీకు కావాలని కోరుకున్నప్పుడు నువ్వు దేవునికి భయపడేవారిగా ఉండాలి. దేవునికి భయపడే వారిగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క రక్షణ మనకు సమీపంగా ఉంటుంది, మనకు దగ్గరగా ఉంటుంది, మన తోటే ఉంటుంది, మన వెంటే ఉంటుంది ఆయన రక్షణ. అది గ్రహించి మరి మనమంతా దేవునికి భయపడేవారిగా ఉండాలి. అందుకే మహిమ, దేశంలో మహిమ కానీ, కుటుంబంలో మహిమ కానీ, సంఘంలో మహిమ కానీ, సమాజంలో మహిమ కానీ ఉండాలంటే దేవునికి భయపడేవారిగా మనం ఉండాలి. అప్పుడు దేవునికి భయపడేవారిగా మనం ఉన్నప్పుడు ఆయన రక్షణ అనేది మనకు సమీపంగా ఉండి మనల్ని రక్షించి మనల్ని కాపాడుతుంది. అటువంటి కృపా, దీవెన, ఆశీర్వాదం, ఆ రక్షణ, దేవుడిచ్చే రక్షణ 2026లో మనమంతరం పొందుకుంటూ దేవుడు మనకు సహాయం చేసి మనల్ని అందరినీ ముందుకు నడిపించునుగాక. ఆమేన్.